ఏమండి మహాతల్లి పిల్లల కోసం కనపడ్డ దేవుడి కల్లా మొక్కుద్ది. ఈయన గారు ఊళ్ళో పంచాయతీలు మానేసి ఇంట్లో పంచాయతీ చేస్తే నయం పిల్లలన్నా పుడతారు. ఎవరు? ప్రెసిడెంట్ గారు ఉన్నారమ్మా? ఆయన అర్ధరాత్రి వరకు పంచాయతీలు చేసొచ్చి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. నువ్వు మళ్ళీరా. అలాగేనమ్మా. లీలా వస్తున్నా. అప్పుడే లేచారా? కాసేపు పడుకోపోయారా? పడుకుంటే పంచాయతీలు ఎవరు చూస్తారు లీలా? నీకు తెలుసు కదా, లేవగానే నిన్ను చూడందే కళ్ళు తెరవనని. మరి అమ్మగారు ఊరు వెళ్తే ఎవరిని చూస్తారు? అప్పుడు నేను నిద్రాను కదరా, ఎదవన్నారు ఎదవా. ఎక్కడున్నావు లీలా? ఇక్కడున్నానండి. అబ్బా చూసావా, నిన్ను చూడక ఏలు కాలిపోయింది. ఏంటో మీ సెంటిమెంటు. నా మొహం చూస్తే రోజు 2-3 పంచాయతీలు చేస్తారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దులేలా, పొద్దున్నే కాఫీ తాగితే పైచ్యం చేస్తుందని మా టీవీలో మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మరేం తాగుతారండి? కషాయం. సరే, నేను స్నానానికి నీళ్లు పెడతాను, మీరు వచ్చేయండి. అలాగే పెట్టే. యారా రాజుగారు చెప్పింది కలిపావా? కలిపానండి. మంత్రి సత్యనారాయణ రాజు గారి పేరు కూడా జడగొట్టేటట్టున్నాడు యాదవ. తొందరగా ఇదిగోండి కషాయం. ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది, చూడగలలేదా? రాత్రి ఎక్కువైంది కదా, తలనొప్పి రాకుండా. ఎంత బేమో యాదవా. అమ్మగారు, నేను 2 రోజులు రాజమండ్రిలో వస్తానండే. మా ఆవిడని కొంచెం చూస్తానండే. నువ్వు వెళ్ళిరారా, నువ్వు లేని లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వు చూసుకున్నట్టే. ఒరేయ్ పని అయ్యేదాకా ఉండరా. విన్నావుగా, స్వయంగా ఆయనే చెప్పారంటే ఇక భయపడే పనే లేదు. ఏనున్నారనే అటు భయం. ఒరేయ్ లెక్కెడుతున్నాను, 1000 అయిన తర్వాత గొయ్యే నీకు. ఏమండి, వీపురుద్దున ఎందుకే శ్రమ నీకు? నీ చేతులు అరిగితే నాకు గుండు కలుగుతుంది. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. నాకు ఏ రంగో సూర్యుడే రుద్దుతాడు. ఏమే రంగి నీకు ఈ రుద్దటం వచ్చా? ఎందుకు రాదండి, ఇప్పుడే ఒక దున్నపోతుని రుద్దింది. అంటే నీకే రుద్దింది. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా. మసాలం అంటే తేలా మీఠా ముత్తే ఎత్తాపా. సీపోర రావత్తన్న రయ్య రయ్య వత్తావా. పోపోర బొమ్మన్నగా వచ్చిందారే పోతావా. బొమ్మడి బొమ్మడి నిన్నొదలా బదలా బదలా బొమ్మడి.